నమస్తే అండి. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన తెలుగు ఆడియో స్టోరీస్ వినాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి. బృందావనం పార్ట్ 19తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మై డియర్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, లైక్స్ చేయండి యార్. 2K పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ లైక్స్ వచ్చేది మాత్రం 200. ఆలోచించండి యార్. ఆఫీస్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన శివ్ ఫోన్ చూసుకునేసరికి వరుణ్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూసేసరికి ఐషు అన్వేష్ బుద్ధిగా తల వంచుకొని నుంచున్న ఫోటో, దాని కింద ఆయు అని టైప్ చేసిన మెసేజ్ చూసి శివ్ పెదాలు విచ్చుకుంటాయి. అప్పుడే లోపలికి వచ్చిన నరసింహ, ఏమైంది శివ్, ఫోన్ చూసి నవ్వుకుంటున్నావు అని అడుగుతారు. మీ మనవడు మనవరాలు చూడు, డాక్టర్స్ ఇద్దరిని ఎలా బుక్ చేశారో అని ఫోన్ చూపిస్తాడు. హహా, భలే ఉన్నారు ఇద్దరు. ఇంతకు ఎందులో బుక్ చేసుంటారు? ఇంకెందులో? షాపింగ్ మాల్లో జరిగింది చెప్పుంటారు. ఓ, అయితే బాగానే బుక్ అయి ఉంటారు అంటారు నరసింహ. హా అంటూ వరుణ్కి ఫోన్ చేస్తాడు శివ్. అన్నయ్య, ఫోటో నేను కాదు, ఆయు పంపించాడు అని చెబుతాడు వరుణ్ ఫోన్ ఎత్తగానే. అది నాకు అర్థమైంది, కానీ ఏంటి విషయం అని అడుగుతాడు శివ్. ఏముంది అని మొత్తం చెప్పి చివరికి వదిన నీ మీద చెప్పింది. అప్పుడు శాంతించారు ముగ్గురమ్మలు అని అంటాడు వరుణ్. ఓకే అని ఫోన్ కట్ చేసి, అది మ్యాటర్ బాబాయ్, నా పేరు చెప్పి తప్పించుకున్నారు. మా కోడలు టూ స్మార్ట్. నీ పేరు చెప్తే ఇంకెవరూ మాట్లాడరు, అందుకే నీ పేరు చెప్పేసింది. ఇవాళ పద్మినికి కూడా వార్నింగ్ ఇచ్చింది నీ కోడలు. అది కదా అసలు విషయం. ఇప్పుడు ఆ పద్మిని తోక తొక్కిన పాములా బుసలు కొడుతూ ఉండాలే. శివ్ నవ్వుకుంటూ, సరే పద, టైం అయిందిగా వెళ్దాం అని లేస్తాడు. నీ నవ్వు ఏమని అర్థం చేసుకోవాలి శివ్ అంటూ శివ్ వెనక వెళ్తూ అడుగుతారు నరసింహ. మీ కోడల్ని అడగండి, నా నవ్వు మీద రీసెర్చ్ చేసింది అని చిన్నగా నవ్వుతూ కారు స్టార్ట్ చేస్తాడు. నరసింహ కూడా శివ్ కారు ఎక్కుతారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పద్మిని చిందులు తొక్కుతూ సామాన్లన్నీ నాశనం చేస్తూ వీర విహంగం చేస్తుంది. ఇంట్లో అన్న, అక్క, బావ, వదిన, పిల్లలు ఉన్నారన్న విచక్షణ కూడా మరచి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎందుకలా చేస్తున్నావు అని ప్రమీల అడుగుతారు. అవును, పిచ్చే. ఆ అన్వేష్ అంటే పిచ్చి నాకు. ఎంత పొగరుంటే ఆ ఐశ్వర్య నన్ను ఆ ఇంటికి కోడలయ్యే అర్హత లేదు అంటుంది అని టీవీ పగలకొడుతుంది చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్తో. చిన్నపిల్లలకు పద్మిని ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటే చూసి భయం వేసి, అమ్మా, మాకు ఈ పిచ్చి పిన్నున్న ఇంట్లో ఉండడం భయంగా ఉంది, వెళ్ళిపోదాం అని ఏడుస్తారు. పిల్లలు భయపడుతున్నారని మేడికి చెప్పి వాళ్ళని బయటికి పంపించి పద్మిని దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ఒక్కటి కొడతారు ప్రమీల. అప్పుడే లోపలికి వస్తున్న విశ్వనాథ్, ప్రమీల అని అరుస్తారు. ఏంటి? ఎక్కువ మాట్లాడితే అసలు ఇది ఇలా అవ్వడానికి కారణమైన మిమ్మల్ని కూడా కొట్టేస్తాను అని అరుస్తారు. ఇంట్లో అల్లుడు, కోడలు, పిల్లలు ముందు ఇలా చేసిన చిన్న కూతురు మీద బాగా కోపం వచ్చింది ప్రమీలకి. అసలు ఎలా ప్రవర్తిస్తుంది చూసారా? ఇలా చేస్తే ఆ ఇంటికి కాదు, ఏ ఇంటికి కోడలుగా పనికిరాదు అని చెప్పండి మీ కూతురికి. మీకు బతకడం చేతకాక బతికే వాళ్ళ మీద పడి ఏడవడమేంటి? ఏం చేశారు వాళ్ళు మీకు? హాయిగా ఉమ్మడిగా కలిసి ఉంటున్న వాళ్ళని విడదీయాలి అని చూడడమేంటి? ఇప్పటికైనా మారండి అని ఆయాసపడుతూ అంటారు ప్రమీల. పద్మిని అక్క వెంటనే అమ్మ అంటూ వెళ్ళి ఆవిడ్ని కూర్చోబెట్టి చిన్నగా గుండె మీద నిమురుతూ మంచినీళ్లు పడుతుంది. ప్రమీలకి ఉన్న హెల్త్ ప్రాబ్లంకి ఆవిడ ఎక్కువ ఆవేశపడకూడదు. అలా ఆవేశపడితే ఆయాసం వచ్చి గుండెల్లో నొప్పి వస్తుంది. పద్మిని అన్న, ఏం చేస్తున్నారు నాన్న అసలు? మీరు మారరా ఇంకా అని అడుగుతాడు. నాన్నెందుకు మారాలి? నాన్న బిజినెస్ పడిపోవడానికి కారణం వాళ్ళు కాదా అని అడుగుతుంది పద్మిని కోపంగా. షటప్ పద్మిని, నాన్నేదో చెప్తే అది పట్టుకొని పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు. అసలు మన బిజినెస్ పడిపోవడానికి వాళ్ళెందుకు కారణం అవుతారు? వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు, మనకి చేత కాలేదు అంతే తప్ప
వాళ్ళొచ్చి మన బిజినెస్, మనకొచ్చే లాభాలు ఏమీ లాక్కోలేదు. ఎప్పటివో మనసులో పెట్టుకొని నాన్న పిచ్చిగా ఆలోచించడం తప్ప అసలు ఆ ఆలోచనలో ఏమైనా అర్థం ఉందా? వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాళ్ళింటికి వచ్చే వాళ్ళకు కూడా అలాగే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు. అంతే తప్ప నీలాంటి మెంటల్ కేస్ వాళ్ళు వాళ్ళ కాంపౌండ్ వాల్లో కూడా అడుగు పెట్టలేరు, పెట్టనివ్వరు అని అంటాడు పద్మిని అన్న. నువ్వెందుకు ఆ శివులాగా పవర్ఫుల్ మెంట్ లాగా అవ్వలేదు? ఇంత పిరికివాడుగా ఎందుకున్నావు? శుభ్రంగా గాజులు వేసుకుని కూర్చోవలసింది ఇంట్లో అని వెటకారంగా అంటుంది పద్మిని. పద్మిని అని వాళ్ళ వదిన అరుస్తుంది. హా, ఏంటి నీ మొగుడిని అనేసరికి పౌరుషం పొడుచుకొచ్చిందా? వీడు కూడా ఆ శివులాగుంటే ఈ పాటికి నాన్న కూడా అందరి ముందు మీసం తిప్పుకుంటూ ఉండేవారు. కానీ వీడు పులి కాదు, పిల్లి. పైగా ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. మీరెవరు నాకు నీతులు చెప్పాలని చూడకండి అని అంటుంది పద్మిని. నిన్ను నాన్న ఎంత దారుణంగా పొల్యూట్ చేశారో అర్థమైంది అని పద్మిని అన్నయ్య అంటాడు. అందరూ ఒకేలాగా ఉండరు పద్మిని. ఎవరు ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. పడిపోతున్న బిజినెస్ని నేను నిలబెట్టాను నా టాలెంట్తో. కానీ ఈయన గారికి అది చాలలేదు. ఎంతసేపు అవతలి వారి మీద చూపుంటే ఏం పైకొస్తారు? వాళ్ళ కంపెనీ మీద కన్ను తప్ప మన కంపెనీ మీద దృష్టి లేదు. ఎంతసేపు వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి అని మనం ఉన్న స్థితి మరిచి రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. నేను దానికి ఒప్పుకోలేదు. అది ఈయనకి నచ్చలేదు. అదే టైంలో నా ప్రేమ విషయం చెబితే ఇప్పుడు నీకు చెప్పినట్టు రావ్ అంకుల్ కూతుర్ని ప్రేమలో పడేయమని ఫోర్స్ చేశాడు. నాకు నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఆయన నా ప్రేమ ఒప్పుకోలేదు. అయినా ఆయన ఒప్పుకునే వరకు చూద్దామని ఉన్నాం. కానీ ఈయన తనని ఊరు వదిలి వెళ్ళిపోమ్మని బెదిరించారు. అందుకే నేను పెళ్లి చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని అలాగే శివ్ మీద ప్రయోగించాలని చూశారు. కానీ ఇది ఒప్పుకోలేదు. అలాంటి పనులు నేను చేయను అంది. అందుకే మేమిద్దరం చేదు అయిపోయాం. అసలు వాళ్ళతో వెయ్యం అందుకుంటే గొప్పవాళ్ళు అవుతామన్న లాజిక్ ఏంటో నాకసలు అర్థం అవడం లేదు అని అంటాడు పద్మిని అన్న. మీరు చేసిన తప్పు అదే. ఏ, ఈవిడ గారిలో ఏముంది? ఆస్తుందా, అంతస్తుందా చేసుకోవడానికి? అదే నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకుని ఉండి ఉంటే నాకిప్పుడు లైన్ క్లియర్ అయ్యేది కదా అంటూ. అయినా మీలాంటి పేరుకి వాళ్ళతో నాకు అనవసరం. నానా, ఆ ఇంట్లో ఆ శివుని చూసుకునే అందరూ విర్రవీగుతూ ఉన్నారు. ఆ శివుని ఏదో ఒకటి చేయాలి అని అంటుంది పద్మిని. వాట్ అని విశ్వనాథ్ అరుస్తారు. పద్మిని అన్న అయితే పగలబడి నవ్వుతాడు. ఇప్పుడు చెప్పు నాన్న, నీ కూతురు అడిగిన దానికి సమాధానం. శివుని ఏదో ఒకటి చేయాలంట అని నవ్వుతూనే ఉన్నాడు అతను. ఎందుకు అలా నవ్వుతున్నావు అని చిరాగ్గా అడుగుతుంది పద్మిని. అసలు నీకు ఆ శివ్ గురించి పూర్తిగా తెలుసా? పోనీ అతన్ని దగ్గర నుంచి ఒక్కసారన్నా చూసావా? నీ పక్కనున్న నాన్నని అడుగు. ఆయన ఎందుకు నువ్వు అన్న మాటకి అంత షాక్ అయి చూస్తున్నారు అని అంటాడు పద్మిని అన్న. సిగ్గుగా లేదా నీ వయసు వాడి గురించి నువ్వే గొప్పగా చెప్పడానికి అని అంటుంది పద్మిని. అస్సలు లేదు. అందరూ ఒకేలా ఉండాలి అంటే కుదరదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ రాజులు అవ్వలేరు కదా. ఒక్కడే రాజు అవుతాడు. అలాగే శివులాంటి వాళ్ళు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అయినా జీన్స్ను బట్టి ఏదైనా ఉంటుంది. రావ్ అంకుల్ ఒక్కరే ఆ రోజుల్లో వచ్చి ఒక చిన్న స్టార్టప్ పెట్టి తన తెలివితేటలతో వీళ్ళలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా ధైర్యంగా నిలబడ్డారు. పులిలా సింగిల్ హ్యాండ్తో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ ఈ స్థాయిలో నిలబడ్డారు అంటే ఎంత ధైర్యం ఉండి ఉండాలి. అలాంటి ఆయన కడుపున పుట్టినవాడు ఇంకెంత డేరింగ్ అండ్ డాషింగ్ లెవెల్లో ఉంటాడు. పులి కడుపున పులే పుడుతుంది శివులాగా, పిల్లి కడుపున పిల్లే పుడుతుంది నాలాగా. మన నాన్నకి రావ్ అంకుల్కి ఉన్నంత ధైర్యం టాలెంట్లో కూడా ఒక వంతు ఉన్న తాతయ్య ఇచ్చిన ఆస్తులు పెంచేవారు తప్ప పోగొట్టేవారు కాదు. మరి నాన్నకి లేని ధైర్యం మనకెక్కడి నుంచి వస్తుంది? అందరూ అవ్వలేరు అతనిలాగా. అతను అలా అవ్వడానికి కారణం
అతని కుటుంబం ఇచ్చిన సపోర్ట్, వాళ్ళందరూ అతని మీద పెట్టుకున్న నమ్మకం, ఒకే రక్తమైన అతని తమ్ముళ్ళకే లేదు అతని అంత ధైర్యం, టాలెంట్. ఇంక నేనెంత? నేనిలా హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నీకోసం వచ్చాం. కానీ ఇక్కడ వాతావరణం నాకు అస్సలు నచ్చలేదు. మేం రేపు వెళ్ళిపోతాం. ఒక పని చేయి, నువ్వు మాతో పాటు వచ్చేయి అని అంటాడు పద్మిని అన్నయ్య. ఏం అక్కర్లేదు. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మన బిజినెస్ నువ్వే చూసుకోవాలి. ఇదే నా కోరిక. నువ్వు వెళ్తాను అంటే నేను చచ్చినంత ఒట్టు అని అంటారు ప్రమీల. అమ్మా, ఎందుకు ఆయనకిష్టం లేకుండా ఇదంతా? నువ్వు అలాంటి ప్రామిస్లు ఎందుకు చేస్తావు అని బాధగా అడుగుతాడు కొడుకు. ఏమో, చెప్పాను. ఉండడం ఉండకపోవడం నీ ఇష్టం అని ఆవిడ లోపలికి వెళ్ళిపోతారు. అన్నయ్య, నువ్వు ఉండాలి ఇక్కడే, వీళ్ళని దారిలో పెట్టాలి అని అంటుంది పద్మిని అక్క. వాళ్ళేమైనా చిన్నపిల్లలా నేను దారిలో పెట్టడానికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పద్మిని అన్నయ్య. అతని వెనక ఆయన భార్య వెళ్ళిపోతుంది. పద్మిని అక్క కూడా పదండి అని వాళ్ళ ఆయనతో అంటూ పద్మిని వైపు తిరిగి, ఇప్పటికైనా ఫస్ట్ ఆడపిల్లలా ఉండడం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వీళ్ళేంటి డాడ్, ఆ శివ్ గురించి మరీ ఓవర్ చేసి చెబుతున్నారు. నువ్వేదో ఒకటి చేయి అతన్ని అని అంటుంది పద్మిని. నోర్మై, నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఏదో ఒకటి చేయగలిగితే ఇలా నిన్ను ఆ ఇంట్లోకి అడుగు పెట్టమని, ఆ అబ్బాయి వెనక పడమని ఎందుకు చెబుతాను? వాడిని మనం ఏం చేయడం కాదు, ఇలా చేయాలి అని ఆలోచన వచ్చినా మన పతనం స్టార్ట్ అయినట్టే అని ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంటూ, ఇంక నువ్వేం చేయొద్దు, ఇంట్లో కూర్చో చాలు అని అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతారు. ఏంటి, ఆ శివ్ అంటే అందరూ అంత బెదిరిపోతున్నారు? నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. డబ్బిస్తే అతని కాళ్ళు చేతులు విరగదీసేవారు బొచ్చుడు మంది ఉంటారు. నేనేదో ఒకటి చేస్తాను అనుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది పద్మిని. శివ్ కార్ సౌండ్ వినగానే పరిగెత్తుకొని గుమ్మంలోకి వెళ్తారు ఆయు, ఆశి. శివ్ కారు దిగగానే ఇద్దరూ పరుగున వెళ్ళి శివ్ మీదకి జంప్ చేస్తారు. ఇద్దరిని ఎత్తుకొని కిస్ చేసి, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆడుకుంటున్నాం నాన్న అంటారు ఇద్దరు. ఎవరితో? మీ అమ్మ బాబాయ్తోనా అని నరసింహ అడుగుతారు. అది ఎప్పుడో అయిపోయింది తాతూ అని అంటారు ఇద్దరు. నాన్న, అచ్చం మేము అప్పుడప్పుడు బుజ్జమ్మ దగ్గర నిలబడినట్టే నిలబడ్డారు. అని ఇలా మూతి పెట్టారు అని యాక్షన్ చేసి చూపిస్తూ, భలే ఉంది అది చూస్తుంటే అని అంటారు. శివ్, నరసింహ వాళ్ళ మాటలకి యాక్షన్కి నవ్వుకుంటారు. శివ్ లోపలికి వెళ్ళగానే, ఇంక దించు నాన్న, మేము ఆడుకుంటాం అని శివ్ దించగానే, వర్షు బాబాయ్దా అని అప్పుడే వచ్చిన వర్షిత్ని తీసుకొని ప్లే జోన్కి వెళ్ళిపోతారు ఇద్దరు. శివ్ పైకి వెళ్ళి ఫ్రెష్ అయి రాగానే రావు గారు అడుగుతారు, ఏంటి నాన్న వాళ్ళ సంగతి అని. ఏముంది, గట్టిగా కొడదామంటే ఆల్రెడీ పడే ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుంటారని చూస్తున్నా, లేదంటే అప్పుడు చూద్దాం అని అంటాడు శివ్. కానీ శివ్, ఆడవాళ్ళ విషయంలో తక్కువ అంచనా వేయలేం. ఏదో ఒకటి చేస్తారు. అందులో ఆ డాకిని చాలా ఎక్కువ చేస్తుంది కదా అని అంటారు విజయ. తనేం చేసినా ముందు మనవాడు ఒప్పుకోవాలి కదా అమ్మా అని అంటాడు శివ్. అని అంటారు విజయ గారు. అత్తయ్య, ఈ మాయల మరాఠీ దగ్గర ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది. మనం భయపడక్కర్లేదు. అయినా అంత పెద్ద మాఫియా డాన్ గురించి డీల్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇంత చర్చించలేదు. ఈ డాకినీ గురించి ఇంత చర్చ ఎందుకు అని అంటుంది ఐషు. అలా అనక ఐషు, కొందరు ఇలాంటి ఆడవారి వల్ల రాజ్యాలు కూలిపోయాయి అని పురాణాలు చెబుతున్నాయి. అంత తేలిగ్గా తీసిపడేయకండి అని రాజ్యం గారు అంటారు. మీరేం కంగారు పడకండి. ముందు హరంకులు ఏమన్నారు, ఎప్పుడు అమ్మాయి వాళ్ళు వస్తున్నారు అని అడుగుతాడు శివ్. ఇవాళ చేస్తా అన్నాడు, ఇంకా చేయలేదు అని అంటారు రావు గారు. అన్వేష్ మాత్రం సైలెంట్గా కూర్చుంటాడు. కన్నా, అన్వేష్తో ఒకసారి నువ్వు మాట్లాడు అని అంటుంది ఐషు. ఏమైంది అని అడుగుతాడు శివ్.
పొద్దున వాళ్ళ మధ్య జరిగింది క్లుప్తంగా చెబుతుంది ఐషు. డాక్టర్ కోర్స్ తీసుకుంటేనే ఇలా సాఫ్ట్ అయిపోతారా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు శివ్. అలా ఎందుకు అనుకోవాలి? అతుల్, అరుణ్ కూడా డాక్టర్స్ కదా. కానీ వాళ్ళు ఎంత రోగ్స్ తెలుసు కదా కన్నా. నేను మాట్లాడతానులే అని అంటాడు శివ్. అందులో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ఛాన్స్ లేదేమో. మనసుకి తాకింది కదా. ఆ మాత్రం బాధ ఉంటుంది కదా కన్నా అంటాడు శివ్. ఇంతలో హరిగారి నుంచి ఫోన్ వస్తుంది. కథ కొనసాగుతుంది. పద్మిని శివుని చాలా తక్కువ అంచనా వేస్తుంది కదా. మరి పద్మిని ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి. మరి అన్వేష్ కోసం ఎవరు వస్తున్నారో తెలుస్తుంది మీ అందరికీ. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.